రైట్ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు కంక్లూజన్ సార్ మాకు అల్మార్లు ఉన్నారు, నన్ను ఏమనంటే బీపీలు పెరుగుతాయి అని చెప్పి రాక్షస ప్రభుత్వం చేయని క్రీడలని కూడా మా పార్టీ అభివృద్ధికి వచ్చి ధ్వంసం చేశారు. మా పట్టాభిని ఏదో మాట్లాడాడని అది నిజంగా తప్పుడు పదమే కాదు, ఆయన మీద ఎంపిక చేశారు. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఎవరో రంగనాయకమ్మ విశాఖపట్నంలో చిన్న పోస్ట్ పెట్టింది, పాప ఆమెను తీసుకుపోయి జైల్లో పడేసి. ఎంత దుర్మార్గం సార్, నాకు అర్థం కాలేదు. సో రాష్ట్రంలో రాజకీయాలను విధ్వంసం చేసి నువ్వు చేసిన పరిపాలన వల్ల నీకు శత్రువులు తయారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తయారైన శత్రువు నేను జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు చెప్తున్నా. ఏంటంటే ఎవరైతే జే బ్రాండ్లు తాగారో, సైకోలు అయిపోయారో వాళ్ళ ఒక బ్యాచ్, బంగ్యాకి తాగారో, బంగ్యాకి అలవాటు చేసి వ్యాపారం చేయించారో వాళ్ళ ఒక బ్యాచ్, విశాఖపట్నంలో డ్రగ్స్ తినిపించి వేల కోట్ల రూపాయలు పంపించి మొత్తం రాష్ట్రం అంతా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన వాళ్ళందరూ కూడా నీ శత్రువులే. నీ కుటుంబంలో వివేక హత్య చేసిన వాళ్ళు కూడా నీకు శత్రువులే, ఎందుకంటే వాళ్ళని కూడా నువ్వు పరిశీలించలేకపోతున్నావు. ఇట్లా నువ్వు కర్ణుడికి సావుకు 100 కారణాలు అన్నట్టు నీకు నువ్వే శత్రువులు తయారు చేసుకుని భయపడుతున్నావు, ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ రాయి పడుతుందని. సార్ మీకు ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఇది ఫలాంది నేను చేశాను అని చెప్పి చెప్పుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి నువ్వు చేసినంత పాపాలే కదా, ఆ పాపాలు పండుతున్నాయి కదా, పండిన దాన్ని చూసి భయపడుతున్నావు కదా, దీనికి నువ్వు లెటర్లు రాయడం, ప్రేమలేఖలు రాయడం ఏంటి సార్? నేను ఒక మాట అడుగుతాను సార్, మా పవన్ కళ్యాణ్ గారు, మా బాబు గారు, మా బీజేపీ నాయకులు ఎవరు ఏం చేయరు సార్. పవన్ కళ్యాణ్ గారు 4th వైపుకి ఏమైనా జరిగితే చూడలేము సార్ మేము. కాబట్టి అర్థమైంది అనుకుంటా మీకు. కాబట్టి దయచేసి మేమే అంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కనీసం ఆ పేరు తలడానికి కూడా మాకు ఇష్టం లేదు సార్. ఆయనకి ఈ రాష్ట్రంలో స్థానమే లేదు సార్, ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు మెయిన్గా చెప్పింది. గారు ఎన్నైనా ఉన్నాయండి, రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోండి, కానీ అది సెకండరీ. మాజీ ముఖ్యమంత్రి అవసరం. ఒకే మాట చెప్తాను, ఎన్డీఏ మీద ఈగ కూడా మార్చాల్సిన పరిస్థితి మాకేమీ లేదు. ఎటువంటి హాని ఈ కుటుంబం చెయ్యదు. మాకు ఇటువంటి హత్యా రాజకీయాలు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో, ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారో అటువంటి తప్పులు మా ఎన్డీఏ కుటుంబం చేయదు. మాకు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం మాకు ముఖ్యం. మా నాయకులు ముగ్గురు కూడా బీజేపీ వారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు నిత్యం నిద్రలేస్తే ప్రజలకు సేవ కార్యక్రమాలు ఉన్నారు. ఈయన గురించి పట్టించుకునే పరిస్థితి కూడా మేము లేవు. ఆయన ఏదో నేనున్నాను చెప్పుకోవడం కోసం దిక్కుమాల ప్రకటన చేస్తున్నాడు. ఇట్లాంటి నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నన్ను ఉద్ధరించండి, కిరీటం పెట్టండి, కత్తి ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, సైన్యం ఇవ్వండి, రాజులా తిరుగుతానని. మాకు అవసరం లేదు గురించి. మాకు ప్రజలు ఇచ్చారు సేవ చేయమని. ఆ సేవ చేయడానికి టైం చాలట్లా. నాకు అసలు పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని చూస్తే ఇప్పుడు కూడా నాకు జలసి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా వాళ్ళు పోటీ పడి పని చేస్తున్నారు, బీజేపీ మిత్రులతో సహా. నిన్న సత్యకుమార్ అయితే బెంగళూరుకి వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ అనంతపూర్కి వచ్చాడు, ఆ నుంచి మళ్ళీ ఇంకోసారి పోయాడు కలెక్టర్ మీటింగ్. ఏంటి ఒక రోజులో 3 ఏళ్ళు ఎలా తిరిగారు? హెలికాప్టర్ కూడా కార్లు తిరిగాడు. సో ఇటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు మేము పడున్నాం. మాకు ప్రజల సేవే ముఖ్యం, రాష్ట్రం అభివృద్ధి మాకు ముఖ్యం. ఇటువంటి దిక్కుమాలని, ఎస్కోబార్ లాంటి డ్రగ్గిస్టుల్ని, అదేవిధంగా రాష్ట్రానికి ద్రోహం చేయని ముఖ్యమంత్రుల్ని లెక్కలకు తీసుకునే పరిస్థితి ప్రజల్లో లేరు, మేము లేవు. కాబట్టి మా గురించి నిత్యం తప్పించడం కోసం చేసిన ప్రయత్నంలో ఇది ఒక మెయిన్ గేమ్. ఈ మెయిన్ గేమ్ పడదచ్చుకోలేదు. గతంలో మెయిన్ గేమ్ ఆడి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి పడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అదే మెయిన్ గేమ్ ఆడుతున్నాడు. ఆ మెయిన్ గేమ్ లో ప్రజలు పడద్దండి. ఈయనకి ఏ అసెంబ్లీ, ఏ రాష్ట్రమైన ఇబ్బందులు లేవు. ఈయన ఆడుతున్న గేమ్ లో భాగం ఇది. ఇది ఎన్ని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు కాదు సార్, సామాన్య ప్రజలు నవ్వుకుంటున్నారు సార్ నువ్వు అడిగిన మాటలు. నువ్వు ప్రజల నుంచి తీర్పు తీసుకొచ్చుకోవాలి, ప్రజల్ని మెప్పించాలి, నువ్వు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్రతిపక్ష నేతగా ఉండాలి. అది వదిలేసి కోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా. మొన్న ఏదో ఒక సంఘటన కూడా జరిగింది సార్, శాంతి భద్రతల పైన అంతర్జాతీయ న్యాయస్థానానికి పోతానని చెప్పాడు. మీకు గుర్తుంది ఢిల్లీలో శాంతి భద్రతల పైన అంతర్జాతీయ న్యాయస్థానానికి పోతాడు. ఆంధ్ర రాష్ట్రం జరిగింది. ఈయన మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని యుద్ధం చేసి ఈయన అంతర్జాతీయ కోర్టుకు పోతాడంట. అదే సార్ ఇంకో విషయం కూడా జరిగింది. ఢిల్లీలో ఏదో డిస్కస్ చేస్తా ఉంటే రెడ్ బుక్ చూపించాడు, పోస్టులు వేసి సినిమా స్క్రిప్ట్ అని. రెడ్ బుక్ అంటే ఏంటని అఖిలేష్ యాదవ్ అడిగాడు. రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంట, దాని రెడ్ బుక్ అంట. మరి మంచిదే కదా అని అడిగాడు. నవ్వుకున్నా ఇద్దరు కూర్చొని. ఇదేందా రెడ్ బుక్ అంటే మీరు భయపడుతున్నారు, చాలా మంచి స్లోగన్ కదా అన్నాడు ఆయన. కొన్ని విచిత్రమైన డ్రామాలు, మైండ్ గేమ్లు ఆడుతున్న కనబడతా ఉంది. దయచేసి ఎక్కడికో లండన్ బయటకి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. వీలైతే వాళ్ళ పార్టీని బతికించుకోమని చెప్పండి. వాళ్ళ పార్టీ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వమండి. వచ్చిన అభిమానులు